రాబోయే 2.5 దశాబ్దాలలోగా అంగారకుడిపై మానవాళి నివాసం ఏర్పడి తీరుతుందని మొన్నటికి మొన్న ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. పైగా మస్క్ అన్ని రకాలుగా అనుకూలుడైన అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికవడంతో ఎలాన్ మస్క్ కన్న కల నెరవేరుతుందని అనిపిస్తుంది. కానీ ఇంతవరకు యంత్రాలే తప్ప మనుషులెవరూ మార్స్ గ్రహం విజిట్ చేయలేదు. అక్కడ నిర్మాణాలు చేయడానికి నీరు లేదు. ఆ గ్రహానికి భూమికి ఉన్నంత అయస్కాంత శక్తి లేదు. ఈ నేపథ్యంలో భూమిపైనే మార్స్ పరిస్థితిని అధ్యయనం చేస్తూ ఉన్న వనరులతోనే మార్స్ పై కాలనీల ఏర్పాటుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్తం, చెమట, కన్నీళ్లతో కూడా కాంక్రీట్ తయారు చేయడానికి వీలవుతుందని నిరూపించారు నాసా శాస్త్రవేత్తలు. అంగారకుడిపై కాలనీలు సాధ్యమేనని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వినడానికి గమ్మత్తుగా ఉన్నా ఇదంతా నిజం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మార్స్ గ్రహంపై మానవాల్ని తరలించేందుకు ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నాసా నేతృత్వంలో రాబోయే 2-3 దశాబ్దాల కాలంలో ఇది సాధ్యమేనని ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ విషయంలో అందరికన్నా ముందున్నారు. ఆయన తన యావదాస్తిని వెచ్చించైనా సరే మనుషులను అంగారకుడిపైకి చేర్చేందుకు కంకణం కట్టుకున్నారు. దానికోసం 24 గంటలు కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం సరే, అక్కడికి చేరాక ఎక్కడుంటారు, అక్కడ ఏం తింటారు, ఎలా ఉంటారు అన్న విషయంపై అన్ని దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. వీరందరి ప్రయోగాలే రేపటి మార్షియన్ పీపుల్ అక్కడ సౌకర్యంగా జీవించేందుకు వీలయ్యేలా చేయనున్నాయి. అక్కడి వాతావరణం, అక్కడి రేడియేషన్ మనుషులను నిలవనీయదనే భావన పరిశోధకులను వెనుకడుగు వేసేలా చేసినా రోజు రోజుకు వాటన్నిటిని అధిగమించే పరిష్కారాలను కనిపెడుతున్నారు. ఒక్కో సమస్యను తీసుకుని దాన్ని పరిష్కరించడం విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు అక్కడ జీవించబోయే ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారన్న విషయంపై భూమిపై మార్స్ గ్రహం లాంటి పరిస్థితులు కల్పించి జీవించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతటి కష్టమైన సమయంలోనూ వారు తమ హద్దులు దాటి బయటకు రాకుండా సదరు సిమ్యులేటర్లను నిర్వహిస్తున్నారు. ఆ ప్రయోగాల్లో పాల్గొంటున్న ఔత్సాహికుల అనుభవాల నుంచి అంగారకుడిపై జీవించబోయే మార్స్ గ్రహవాసులు జీవితం సులభతరం కానుంది. అందులో భాగంగానే మాంచెస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త పరిశోధనను పరిచయం చేసింది. రక్తం, చెమట, కన్నీళ్లతో పాటు గ్రహాంతర ధూళితో కాంక్రీట్ లాంటి పదార్థాన్ని సృష్టించే మార్గాన్ని అభివృద్ధి చేసింది. దీంతో ఇప్పటి వరకు అంగారకుడిపై కాలనీల విషయంలో పెదవి విరిచిన వారిలో ఆశలు రేపుతున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస పరిశోధనలతో ఇది సాధ్యమనే భావనకు వస్తున్నారు. అంగారకుడు, చంద్రుడు వంటి ఇతర గ్రహాలపై నిర్మాణాలు సాధ్యమని అంటున్నారు మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. వీరి అధ్యయనంలో మనుషుల రక్తంలోని ప్రోటీన్, మూత్రంలోని యూరియా, చెమట లేదా కన్నీటి నుండి వచ్చే సమ్మేళనంతో కలవడం ద్వారా కాంక్రీట్ లాంటి గట్టి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని గుర్తించారు. దీన్ని చంద్రుడు లేదా అంగారక మట్టిని కలిపితే సాధారణంగా మనం ఉపయోగించే కాంక్రీట్ కంటే కూడా చాలా బలమైన పదార్థంగా మారుతుందని తెలిపారు. మార్స్ గ్రహంపై కాలనీల ఏర్పాట్లో కీలకమైన సమస్యను పరిష్కరించడానికి ఇది సాయం చేస్తుందని వారు చెబుతున్నారు. భూమి కాకుండా ఇతర గ్రహాల వాతావరణంలో నిర్మాణ పనులకు ఇది ఖచ్చితంగా సరిపోతుందని తమ ప్రయోగాల ద్వారా స్పష్టం చేశారు. ఇలా వ్యోమగాముల రక్తం, చెమట, కన్నీళ్లు, ఇతర గ్రహాల మట్టితో ఏర్పడిన పదార్థాన్ని ఆస్ట్రోక్రీట్ అని పిలుస్తామని పరిశోధనలో పాల్పంచుకుంటున్న శాస్త్రవేత్తలు తెలిపారు. 6 వ్యోమగాముల ద్వారా అంగారక గ్రహం ఉపరితలంపై 2 ఏళ్ల సమయంలో 500 కేజీల ఆస్ట్రోక్రీట్ ను ఉత్పత్తి చేయవచ్చని లెక్కించారు. అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించాలంటే అక్కడికి సామాగ్రి పంపాలి. ఇది అత్యంత ఖరీదైన సవాలని, దీన్ని పరిష్కరించడానికి తాము ఈ అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నట్లు తెలిపారు. నిజానికి మనం ముందు చెప్పుకున్నట్టుగా అంగారక గ్రహంపై నీరు తక్కువగా ఉంటుందనే వాదన ఉంది. అంగారక గ్రహంపై నీటి జాడ కోసం నాసా పంపించిన రోవర్లతో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నాసా కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. నాసా జరిపిన అధ్యయనం ప్రకారం మార్స్ అంతర్భాగంలో భారీగా నీటి జాడ నిక్షిప్తమై ఉండవచ్చని తేలింది. ఈ అధ్యయనం ప్రకారం మార్స్ పై లభించిన ఆధారాలతో బిలియన్ల ఏళ్ల క్రితం మార్స్ అంతటా సమృద్ధిగా కొలనులు, సరస్సులు, లోతైన మహాసముద్రాలు ఉండేవని పేర్కొన్నారు. అంత స్థాయిలో ఉన్న నీరు ఎక్కడికి వెళ్ళిందనే విషయంపై నాసా పరిశోధనలు చేస్తుంది. భూమి నుంచి ఒక ఇటుకను అంగారక గ్రహానికి పంపాలంటే దాదాపు $2 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇలా కాకుండా వ్యోమగాముల రక్తం, చెమట, కన్నీళ్లతో అక్కడే ఇటుకలు తయారు చేసుకోవడం బెటర్ అని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకో 100 ఏళ్లకైనా సరే జనాభాతో కిక్కిరిసిపోయి వనరులు తగ్గిపోయిన భూమిని వదిలేసి ఇంకో గ్రహానికి వెళ్ళక తప్పదని చాలా కాలంగా శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అలాంటి ఆలోచనల ప్రతిరూపమే మార్స్ గ్రహంపై కాలనీల ఏర్పాటు. అక్కడ నిర్మించబోయే నగరం పేరు కూడా ఇది వరకే నిర్ణయం చేశారు. అదేంటో తెలుసా? నువ్వా. అంగారక గ్రహంపై ఎప్పుడైనా ఓ నగరాన్ని నిర్మిస్తే ఇలా కడితే బాగుంటుందని అబిబో అనే ఓ ఆర్కిటెక్చరల్ సంస్థ ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ 2050 నాటికి అరుణ గ్రహంపై మనుషులతో ఓ కాలనీ కట్టేస్తానని ప్రకటించిన నేపథ్యంలో అబిబో ప్రతిపాదిస్తున్న ఈ డిజైన్ కు ప్రాధాన్యం ఏర్పడింది. చైనా దేవతల్లో ఒకరైన నువా పేరుతో సిద్ధం చేసిన ఈ అంగారక నగరం అన్ని ప్రమాదాలను తట్టుకునే విధంగా ఉంటుంది. అంగారకుడిపై థార్సిస్ ప్రాంతంలో టెంపే మెన్సా శిఖరానికి ఒక వైపున దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి రాతి కొండల్లో
గుహల్లాంటి నిర్మాణాలతో నువా నగరం తయారవుతుంది. ఆ ఆర్కిటెక్ట్ సంస్థ అంచనా మేరకు ఆ నగరంలో మొత్తం 2.5 లక్షల మంది వరకు నివసించవచ్చు. ఒక్కో ఇల్లు 25 నుంచి 35 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ నివసించబోయే జనం అక్కడ కొత్తగా ఏర్పడబోయే అడ్మినిస్ట్రేషన్ చెప్పే పనులు చేస్తుండాలి. పనివేళల్లో 60 నుంచి 80% సమయాన్ని ఇందుకు కేటాయించాల్సి ఉంటుంది. మార్స్ గ్రహంపై వెలువడే రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు నువాలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. టెంపే మెన్సా ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా ఇందుకే. శిఖరానికి ఒకవైపు తక్కువ రేడియో ధార్మికత ఉంటుంది. బతికేందుకు అవసరమైన ఆహారం, నీరు, గాలి వంటివన్నీ అక్కడికక్కడే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నువాలో వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. శిఖరం దిగువ భాగంలో నువాలో నివసించే వారు ఒకరిని ఒకరు కలుసుకునేందుకు తగిన ఏర్పాట్లు ఉంటాయి. పారదర్శకమైన పదార్థంతో తయారైన గోడల కారణంగా అంగారకుడి అందాలను నేరుగా వీక్షించవచ్చు. ఇళ్ల కోసం గుహలను తొలిచే క్రమంలో మిగిలే వ్యర్థాలను రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఉపయోగిస్తారు. ఆసుపత్రి, పాఠశాలలు, క్రీడా స్థలాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ కు తగిన ఏర్పాట్లు ఉంటాయి. భూమిపై నుంచి అరుణ గ్రహానికి, అక్కడి నుంచి మళ్లీ భూమికి వచ్చేందుకు అవసరమయ్యే స్పేస్ స్టేషన్, స్థానికంగా అటు ఇటు వెళ్లేందుకు ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అంతా బాగుంది, కానీ ఎప్పుడు కడతారు దీన్ని? అయితే ఈ ప్రశ్నకు ఇప్పుడైతే అభివో స్పష్టమైన సమాధానం ఇవ్వట్లేదు. కాకపోతే ఎలాన్ మస్క్ లాంటి వారు అరుణ గ్రహం పైకి మనుషులను పంపగానే నిర్మాణము మొదలు కావచ్చని అంచనా. అందుకు అనుగుణంగానే ఇప్పుడు అంగారక గ్రహంపై నాసా పంపించిన రోవర్లు ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అదీ కాకుండా ఎలాన్ మస్క్ కంపెనీ తయారు చేసిన భారీ స్టార్ షిప్ కూడా సిద్ధమవుతుంది. అందులో కనీసం 100 మందిని పంపించేందుకు వీలుండేలా డిజైన్ చేశారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే 2050 కల్లా మానవాళి తన ఆనవాళ్లను ఇతర గ్రహాల్లోనూ నిలుపుకుంటుందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.